నమస్తే అండి. మాది గంగనపాలెం, ముళ్ళమూరు మండలం, ప్రకాశం జిల్లా. మేము 70 సెంట్లు పచ్చిమిర్చి, 2.5 ఎకరం తేజ వేసాము. మేము పచ్చిమిర్చి మాతో పాటు వేసినవన్నీ మా గ్రామంలో దున్నేశారు. మేము ఫస్ట్ స్టార్టింగ్ వెస్టేజ్ వాళ్ళు వచ్చి ఇవి వాడండి, ఇవి వాడితే మీకు బాగుంటాయని చెప్పారు. ఫస్ట్ మేమైతే కాపు కోడాము. ఆ కాపు విస్తరించింది, తర్వాత బొబ్బరు వచ్చేసింది. అది ఏ విధంగా పరిష్కారం అనేది వాళ్ళని అడిగితే ప్రోటోటెక్, అగ్రిగోల్డ్ ఇచ్చారు మాకు. అగ్రిగోల్డ్ ఇచ్చినాక మాది మొత్తం సేను మొత్తం మారిపోయింది పచ్చికాయి. అలాగే హ్యూమిక్ మాసు వాడాక నాకు తేజకాయలో నేను సేను మొత్తం దిగదోలింది, మట్టి దోలేను, అది నాకు కలిసిపోయిందండి. ఇంకా కొంత కలవాల్సి ఉంది. సో ఇది మాకు చాలా ఉపయోగకరంగా పనిచేసింది. దీంతో పాటు వేసిన మా ఊర్లో అన్నీ తోలేశారు. నాదొక్కటే ఉందని అందరూ నా దగ్గరకు వచ్చి తీసుకోవాలని అనుకుంటున్నారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ వెస్టేజ్ అని నేను నమ్ముతున్నాను. నేను వాడాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను. సో అందరూ వాడాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు బొబ్బర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎలాగొస్తుంది ఇగురు? అది బొబ్బర్ మీద ఇగురు వస్తుందండి. అది బొబ్బర్ నాపడానికి అయితే ఏమి ఉండదు కదా, బొబ్బర్ మీద ఇగురు వచ్చి కాపు యథావిధిగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా యూజ్ అయితే ఉంది వెస్టేజ్ వల్ల. ఓకే, ఇది వాడడం వల్ల మీకు స్ప్రెడ్డింగ్ ఆగిందా? అంటే మొక్క నుంచి ఇంకొక మొక్కకి వెళ్ళటం ఆగిపోయిందా? ఆగిపోయింది. అసలు రాని మొక్కకి ఇంకా రానివ్వకుండా చేస్తుంది. వచ్చిన మొక్కని మళ్ళీ దానికి ఇగురేస్తూ కాపాడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మనం రైతులకు చెప్పొచ్చా, ఇవ్వచ్చా? డ్యామ్ షూర్గా ఇవ్వచ్చు అండి, ఖచ్చితంగా. వాళ్ళు ఒకసారి వాడమనండి, నచ్చితే వాడండి, లేకపోతే మానుకోమండి, వాళ్ళ ఇష్టం కదా అది. ఇది కన్ఫామ్గా అయితే పనిచేస్తుంది. నా చేను బట్టి నేను చెప్తున్నా కాబట్టి నేను ఎప్పుడు వెస్టేజ్ నుంచే వాడతా ఇంకా కన్ఫామ్గా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు బొబ్బరు వచ్చిన చెట్టే. కాకపోతే ఏమవుతుందంటే ఇదిగోండి, ఇలాగా మనకు వచ్చే ఇగురుంది చూసారా, కొత్తది మంచిగా వచ్చింది చూడండి. ఓకేనా? ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.